హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజాస్ క్లౌడ్ కిచెన్. ఎలా ఉన్నారండి? ఇవాళ ఎంతో క్రిస్పీగా ఉండే చామదుంపల వేపుడుని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దీనికోసం ఇక్కడైతే నేను 1/2 కేజీ చామదుంపల్ని తీసేసుకున్నానండి. ఈ విధంగా పీలర్ సహాయంతో పైనున్న పొట్టునంతా తీసుకోవాలండి. ఇవి పచ్చివే అండి, బాయిల్ చేయలేదు. ఇలా తీసేసి వాటర్లో వేసుకోవాలండి. 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. పల్సని పీసెస్ లాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసేసి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకును వేసేసి వేపుకోవాలండి. ఈ పోపు అంతా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్న చామదుంపల్ని ఇందులోకి వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఈ చామదుంపల ఫ్రైకి నేనైతే క్యాప్ పెట్టట్లేదండి. క్యాప్ పెట్టడం వల్ల వాటర్ అనేటివి పడిపోయి మెత్తగా అయిపోతాయి. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసేసి ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో. అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసుకోవాలండి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసేసి ఇదంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 2 స్పూన్స్ కొబ్బరి పొడి, అలాగే 1 స్పూన్ శనగపిండిని యాడ్ చేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. శనగపిండి అనేది లేకోకుంటే పుట్నాల పొడి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇదంతా ఈ విధంగా ఈ పౌడర్లో మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా క్రిస్పీగా తయారవుతుంది చామదుంప వేపుడు. వేడి వేడి చామదుంప వేపుడు రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.